ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్ నన్ను ఏదైనా మోసం చెయ్యాలని చూస్తే నేరుగా శ్రీకర్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోతుంది. ఇక వాడు జీవితంలో మన ఇంటి వైపు చూసే ధైర్యం కూడా చేయడు. రాహుల్కి ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు కదా అవని? మాట్లాడవేంటి? తప్పులేదు. ఎనీవే, రాహుల్ని తీసుకొచ్చి నాకు మరింత హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. శ్రీకర్ని ప్రేమిస్తుంది. నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. మీరు ఇంతవరకు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? ఏమైనా గతముందా? ఆర్ ఎవరినైనా ఇష్టపడుతున్నారా? వీణ్ణి అందరి ముందు కొడతాను. నువ్వేం చేస్తావో చేయి, చూస్తాను. షట్ అప్ రాహుల్. వీడేంటి వీడు? కాల్ హిమ్ సర్. శ్రీకర్ కావాలని నీ మీద కాఫీ పోయలేదు. ఐ నోటిస్డ్ దట్. సే సారీ. రెస్టారెంట్లో భోంచేసొద్దాం రా శ్రీ. రా. లాస్ట్ మినిట్లో దేవుడు కరుణించినట్టు జరిగింది. తను అవుట్ ఆఫ్ డేంజర్ మాయా గారు. నువ్వు సరైన సమయంలో వీళ్ళందరినీ తీసుకురావడం వల్లనే శ్రీకర్ సేవ్ అయ్యాడు. పెళ్లి విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు. నేను నీ భర్తనని నువ్వు ఎవ్వరికీ చెప్పద్దు. నువ్వు నా భార్యవని ఎవ్వరికీ నేను చెప్పను. పెళ్లి విషయం తనకు తెలియకపోవడం వల్ల బావని తను ఇష్టపడుతుంది. ఇప్పుడు నిజం తెలిసిందంటే ఆవేశంలో తను ఏమైనా చేస్తుంది. ఇదంతా బావ వల్లే జరిగింది. పెళ్లి విషయం బయటకు చెప్పకూడదని కండిషన్ పెట్టడం వల్లే జరిగింది. మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మాయా దగ్గర నిజాలు బయట పెట్టకుండా పెళ్లి చేసుకుంటాడా? నిజం తెలిసిన తర్వాత మాయా ఊరుకుంటుందా? ఊరుకోదు, చంపేస్తుంది. మాయా అనే గంట నుంచి బావని ఎలా కాపాడుకోవాలి? నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు? నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు? నా జీవితానికి ఇంకా విశ్రాంతి ఉండదా? నిరంతరం పోరాడుతూనే ఉండాలా? నేను కలలు కన్న జీవితం ఏంటి? నా కళ్ళ ముందున్న జీవితం ఏంటి? నేను ఊహించుకున్న జీవితం ఏంటి? ముందు ముందు ఎదురు కాబోతున్న పరిస్థితులేంటి? అంతా నా కర్మ, నా కర్మ.
శ్రీకర్, ఇన్ని రోజులకి ఆల్ లైన్స్ క్లియర్ అయిపోయాయి. అవని రాహుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అండ్ నా ఫ్రెండ్ మౌనిక రాహుల్ కి సంబంధించిన వీడియో ప్రూఫ్ గ్యాదర్ చేయడం వల్ల నా పేరెంట్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మన పెళ్లికి ఎటువంటి అడ్డు ఉండదు శ్రీకర్. మంచి ముహూర్తం, మంచి సమయం చూసి మా వాళ్ళు మీ ఇంటికొచ్చి మాట్లాడతారు. ఐ లవ్ యూ శ్రీకర్. తప్పకోండి. తప్పు చేద్దాం రండి అనాలి, తప్పుకోండి అని అనకూడదు. మనసులో అగ్ని పర్వతాన్ని మోస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. అగ్ని పర్వతాలని మంచు కొండల్లా మార్చేస్తాం. మాతో వస్తావా? ఛీ! చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? మిమ్మల్ని వదలు! ఎవడ్రా నువ్వు? దాన్ని పోయేవాడివి నీ పన్ను చూసుకో. ఎందుకురా కల్పించుకుంటావు? దారిన పోయే వారిని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారా? అడగటానికి నువ్వెవడవురా? చెప్తే కానీ మీ దారిన మీరు పోయేలా లేరు కదరా. అయితే చెప్తాను వినండి. ఇది కట్టిన బండి.